MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో రాష్ట్ర పదాధికారుల సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరు కానున్నారు. 2-3 నెలల్లో కులగణనకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. 15 రోజుల్లో కులగణన ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం చేపట్టే కులగణనను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై భేటీ అవుతున్నారు బీజేపీ నేతలు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ బస్ స్టేషన్లో ఆకస్మికంగా పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటించనున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంజీఎం క్రీడా మైదానంలో బాలకృష్ణ సన్మానానికి భారీగా ఏర్పాట్లు చేశారు స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమం విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతికి మద్దతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు సీఎం. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందన్నారు. సమన్వయంతో పనిచేశారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్తో కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బోచపాడు, డొంకూరు గ్రామాల వద్ద సముద్ర తీరంలోని మత్స్యకార గ్రామాలకు అనుసంధానంగా నిలిచే 16 కోట్ల రూపాయల వ్యయంతో 2 వంతెనల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆఫ్లైన్ విధానంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో కలిపి 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తోంది. విజయవాడ సబ్ జైలు నుండి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని 3వ రోజు కస్టడీకి తీసుకున్నారు సిట్ పోలీసులు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కేసిరెడ్డిని విచారిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి నుండి వివరాలు రాబడుతున్నారు అధికారులు. ఇదే కేసులో ఏ8 చాణక్యను కూడా కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. కేసిరెడ్డితో కలిపి చాణక్యను విచారిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా బారువ తీరంలో జరుగుతోన్న బీచ్ ఫెస్టివల్ అతరహా అనిపిస్తోంది. ఫెస్టివల్లో భాగంగా ప్రముఖ సింగర్ యశస్వి స్వరాగాలతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. యశస్వి పాటకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం గొంతు కలిపారు. బారువా తీరంలో జరిగిన వాటర్ స్పోర్ట్స్ పోటీల ఫెస్టివల్ కు మరింత జోష్ని తెచ్చాయి. ఈ నెల 10 నుండి 31వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. 150కు పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటికే మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ, చైర్పర్సన్ మిస్ జూలియా ఎవెలిన్ మోర్లీ, మిస్ వరల్డ్ ప్రతినిధి మిస్ కెర్రీ హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ, రేపు 120 దేశాల నుండి పోటీదారులు, ప్రతినిధులు నగరానికి చేరుకుంటారు. ఈ నెల 16న పిల్లల మర్రికి మిస్ వరల్డ్ పోటీదారులు, అతిథులు రాబోతున్నారన్న నేపథ్యంలో భద్రతా చర్యలను పరిశీలించారు ఐజీ సత్యనారాయణ. అతిథుల భద్రత విషయంలో పలు సూచనలు, సలహాలు చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు 22 దేశాలకు చెందిన అతిథులు పిల్లల మర్రికి రాబోతున్నారన్నారు. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయవాడలో టూరిజం శాఖ ఉద్యోగి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. టూరిజం శాఖలో ఎసోగా పనిచేస్తున్న ఉద్యోగి సమయం ముగిశాక ఒక మహిళతో ఆఫీసులోకి ప్రవేశించడం వివాదాస్పదంగా మారుతోంది. రాత్రి 7 గంటల సమయంలో ఆఫీస్ తాళాలు తీసి మహిళతో లోపలికి వెళ్లి రావడంపై సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో టూరిజం శాఖ ఉన్నతాధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. బుద్వేల్లో శవాలతో బిజినెస్ చేస్తున్న నయా దందా వెలుగులోకి వచ్చింది. ముస్లింల ఖబరిస్తాన్లలో శవాలను పూడ్చిపెట్టేందుకు 15,000 నుంచి 30,000 వసూలు చేస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది. డబ్బులు లేకుంటే అంత్యక్రియలు చేయకుండా ఖబరిస్తాన్ల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ముతావలీలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు లేవని చెప్పడంతో నిన్న ఓ శవానికి అంత్యక్రియలు 7 గంటల పాటు ఖబరిస్తాన్లోనే నిలిపివేశారు. దీంతో 15,000 చెల్లించిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించినట్లు బాధితులు వాపోయారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఒకే రోజున 3 దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు దొంగలు. కాకస్ నగర్ లోని కాపువాడకు చెందిన పంచముఖ హనుమాన్ ఆలయంలో తాళాలు పగలగొట్టి స్వామివారి హారం అపహరించారు. బోర్లకుంటలో ఉంటున్న ఆలయంలో హుండీని పగలగొట్టి 6 వెండి ఆభరణాల నగలను దోచుకువెళ్లారు. బుట్టపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయంలో చోరీ జరగడంతో స్థానిక భక్తజనంతో భయాందోళనకు దారితీసింది. తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీకాకుళంలో రోడ్డెక్కారు. కలెక్టరేట్ సమీపంలోని పూలే విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. తమకు జీతాలు పెంచాలని, తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణులకు తాము ఎంతో విలువైన సేవలు అందిస్తున్నా ప్రభుత్వం తమ సేవలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకుంటే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఏపీలో మరో 3 రోజులు భిన్న వాతావరణం కొనసాగనుంది. కొన్ని చోట్ల ఎండలు మండుతూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాలకు 3 రోజుల పాటు వర్షం సూచన చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరించింది. పాక్తో సమరం కోసం భారత ఆర్మీ అన్ని విధాలా సిద్ధమైంది. త్వరలో ఆర్మీ చేతికి పోర్టబుల్ క్షిపణి వ్యవస్థలు సైతం అందుబాటులోకి రానున్నాయి. షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు సైనిక దళాలు ఇప్పటికే టెండర్ జారీ చేశాయి. 48 లాంచర్స్, 85 మిసైళ్ల కోసం ప్రతిపాదనలు పెట్టింది సైన్యం. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తమైంది. దేశంలోని 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 నెలల పాటు ఉద్యోగుల సెలవులు రద్దు చేసింది. అత్యవసరమైతే 2 రోజుల వరకు మాత్రమే అనుమతిస్తోంది. చార్ధామ్ యాత్రలో భాగంగా 4వదైన బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. బద్రీనాథుని దర్శనం కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయాన్ని తెరిచారు. 40 క్వింటాళ్ల బంతిపూల అలంకరణలో ఆలయం రమణీయంగా కనిపిస్తోంది. చార్ధామ్ యాత్రలో భాగంగా తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గంగానదికి వందనం సమర్పించారు. దేశ నలుమూలల నుండి లక్షలాదిగా వస్తున్న భక్తులతో బద్రీనాథ్ ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఉగ్రదాడి నేపథ్యంలో భక్తులకు భారీ భద్రతను కల్పించారు పోలీసులు. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. జట్టు చెత్త ప్రదర్శనతో పాయింట్ల రేస్ లో అట్టడుగున నిలిచింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో గెలిచి పరువు దక్కించుకోవాలని చూసినా ఆ కల కూడా నెరవేరలేదు. చివరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో చెన్నైపై బెంగళూరు 2 పరుగుల తేడాతో గెలిచింది. 214 పరుగుల లక్ష్య ఛేదనలో 211 పరుగులకే పరిమితమైంది చెన్నై. ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతా, రాజస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో పంజాబ్, లక్నో తలపడుతున్నాయి. అన్ని జట్లు మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ లో స్థానం సంపాదించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH